కరివేపాకు కర్రీ మంచి రుచిగా రావాలంటే ఇలా చేయాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పొట్టు మినపప్పు వేసి కాస్త జీలకర్ర వేసుకునేసి వేగనిచ్చి ఎండుమిరపకాయలు వేసేసి ఇలా వేగాక కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని కూడా బాగా కలుపుతూ తిరిగేసుకుంటూ ఇలా వేగాక చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసాక బాగా కలిపి వేగనిచ్చుకోవాలి. ఇలా కలిపిన దాన్ని తీసి చల్లారనిచ్చి మిక్సీ జారీ తీసుకునేసి మిక్సీ జారీలో వేసేసుకునేసి కాస్త పసుపు వేసుకొని ఆ తర్వాత కొద్దిగా బెల్లం సాల్ట్ వేసేసుకుని వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం బరకగా వస్తుంది ఆకు కాబట్టి. మెత్తగా కావటానికి కాసిన నీళ్లు పోసి మళ్ళీ గ్రైండ్ చేసి ఈ టైప్లో పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి కాస్త ఆయిల్ వేసి తాలింపు గింజలు వెల్లుల్లిపాయలు వేసి ఇలా వేగనిచ్చి ఎండుమిరపకాయలు కూడా వేసుకునేసి ఇలా బాగా కలిపి చిటికెడు ఇంగువ 4 రెబ్బల కరివేపాకు దూసి వేసి చిటపట్లాన్నిచ్చి ఇప్పుడు గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి కొద్దిగా నీళ్ళు అలా తొలిపి మిక్సీ జారీలో పోసి ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకొని తింటే